నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. ఈ రోజు తిరుమల అప్డేట్స్ ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. అప్డేట్స్ చూద్దాం. తిరుమలలో ఎంతమంది దర్శనం చేసుకున్నారు మరియు వాళ్ళ వివరాలు నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. మే 3 నుంచి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు జరగబోతున్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయంలో మే 3 నుంచి 21 వరకు భాష్యకారుల ఉత్సవాలు జరగనుంది. ఈ పండుగ సందర్భంగా 19 రోజుల పాటు ఉభయ నైవేద్యాలు 2 జరుగుతాయి. శ్రీ రామానుజాచార్యుల వారు వెలిసిన వైశాఖ మాసం ఆరుద్ర నక్షత్రం ఆవిర్భావం సందర్భంగా మే 12న భాష్యకారులు శతమోరే నిర్వహిస్తారు. శ్రీ భాష్యకారుల శతమోర సందర్భంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఒక తిరుచిపై ఊరేగించగా మరో తిరుచిపై భాష్యకారుల వారు ఆలయం మాడవీధిలో ఊరేగుతారు. జియర్ స్వామి, ఏకాంగిలు తదితరులు పాల్గొంటారు. మే 3 నుంచి శ్రీవారి ఆలయం భాష్యకార ఉత్సవాలు జరగనున్నాయి. అలానే దర్శనం వివరాలొస్తే సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ. నిన్నటి రోజున దర్శనానికి వచ్చిన యాత్రికులు 77,673 మంది. తలనీలాలు సమర్పించిన వారు 30,607 మంది. హుండీ కానుకలు 4 కోట్లు వచ్చాయి. వెయిటింగ్ కంపార్ట్మెంట్లు 4. సుమారు సర్వదర్శనం కోసం దర్శన సమయం ఎస్ఎస్టీ టోకెన్ లేకుండా 6 గంటల సమయం పట్టింది. అలానే ఈరోజు కామెంట్స్ నేను మీకు చదవబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఈరోజు కామెంట్స్ వస్తే జానకి కిక్కుములు క్లాప్స్ కొట్టారు. థ్యాంక్స్ అండి. ముమ్మతాజ్ పిల్ల, అమ్మా నీ తెలుగు విని మా తెలుగు పోతుంది. వినటానికి చాలా బాధ వేస్తుంది అని తప్పలేదు. చదువుతుంటే నువ్వు ఎలాంటి వీడియోలో ఆడియో చెప్పడం మానేసి సంతోషిస్తాం. నీ తెలుగు తప్పులు నీ కన్నా వేరే స్టేట్ వాళ్ళు బాగా రుచిస్తారు. నాకు తెలుగు రాదండి. నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు సరిగ్గా చదవలేకపోతున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. నేను ఇప్పుడే నేను ఛానల్ని ప్రారంభించాను కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తల్లి సరిగ్గా తెలుగైనా చదవటం నేర్చుకో. నాకు తెలుగు కొంచెమే వచ్చండి. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు కొంచెమే చదువుతున్నాను. ఫ్రీ రూమ్స్ కొండపై ఉంటాయా? ఉంటాయండి. ఫ్రీ రూమ్స్ కొండపై ఉంటాయి. ఆగస్ట్ మంత్ 300 రూపీస్ టికెట్స్ తిరుమల ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఆగస్ట్ మంత్ మీకు క్యాలెండర్ ఇస్తారు. మీకు మంత్ క్యాలెండర్ ఇస్తారు. ఆ క్యాలెండర్ వచ్చినాక నేను మీకు చెప్తానండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం టైమింగ్స్ ఎంత సమయం పడుతుంది? స్పెషల్ ఎంట్రీ దర్శనం టైమింగ్స్ అనేది 3 to 4 hours పడుతుంది. ఏప్రిల్ మంత్ అయితే. అమ్మా నాన్న, ఇది ఈరోజు కామెంట్స్ అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే
కామెంట్స్ పెట్టండి. హిందూ సనాతన ధర్మ చైర్మన్ టిటిడి మూల్స్ మంగళసూత్రాస్ యాజ్ పర్ ఆఫ్ హిందూ సనాతన ధర్మ చైర్మన్ 5141.74 కోట్ల వార్షిక బడ్జెట్ 2024-25లో 141.74 కోట్ల వార్షిక బడ్జెట్ ట్రస్ట్ బోర్డు ఆమోదించింది. టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాలు మంజూరు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి ధన్యవాదాలు. సనాతన హిందూ ధర్మ ప్రచారానికి ముందుకు తీసుకెళ్లే మహత్తర్ మిషన్ లో భాగంగా శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టిటిడి ట్రస్ట్ బోర్డు 5 గ్రాములు మరియు 10 గ్రాముల బరువుతో మంగళసూత్రాలు తయారు చేసి భక్తులు విక్రయించాలని నిర్ణయించింది. జంట యొక్క ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం దైవిక ఆశీర్వాదాలు పొందడం తిరుమలలో అన్నమయ్య భవన్లో సోమవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశం అనంతరం టిటిడి చైర్మన్తో పాటు కార్యనిర్వాహక అధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోర్డు ఆమోదించిన పలు అభివృద్ధి కార్యక్రమంలో మీడియాకు తెలియజేశారు. కొన్ని సారాంశాలు: హిందూ వివాహ వ్యవస్థ దాని పవిత్రతకు ప్రసిద్ధి చెందిన మరియు హిందూ స్త్రీలు మంగళసూత్రం ధరించడం ద్వారా వైవాహిక వ్యవస్థ యొక్క గొప్ప బంధాన్ని బలంగా విశ్వసిస్తారు. నేను గతం టిటిడి ట్రస్ట్ బోర్డు చీఫ్ గా ఉన్న సమయంలో నేను ప్రత్యేకమైన కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా పెద్ద జంటలకు 32,000 వివాహాలు చేశానని మరియు గత 17 సంవత్సరాలు వారిలో ఎవరూ ఇతర మతంలో మారలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన మంగళసూత్రం అమ్మకానికి పరిచయం చేయడం ద్వారా వారి బంధం మరింత బలపడి వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసేందుకు దోహదపడుతుంది. ఈ మంగళసూత్రాలు 5 గ్రాములు మరియు 10 గ్రాముల ధర ప్రకారం 4 లేదా 5 డిజైన్లలో తయారు చేస్తారు. వీటితో పాటు లక్ష్మీ కాసులు కూడా తయారు చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 5,141.74 కోట్ల బడ్జెట్ కు బోర్డు ఆమోదం తెలిపింది. టిటిడి ఉద్యోగులకు ఇళ్ల కోసం వడమలపేట్ మండలం 10 రెండ్లు అరణ్యంలో అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రేవెల్ రోడ్ నిర్మాణానికి టెండర్లు ఆమోదం. టిటిడి పాటు విభాగంలో 70 మంది కాంట్రాక్ట్ లడ్డు ట్రే లిఫ్టింగ్, సెమీ స్కిల్డ్ మరియు అన్స్కిల్డ్ కార్మికుల వేతనానికి 12,523 నుండి 15,000కు పెంచడానికి ఆమోదించింది. టిటిడిలో వివిధ విభాగాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారి వేతనం పెంపుకు ఆమోదించింది. టిటిడిలో 6 వేద పాఠశాలలు హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద విద్యను వ్యాప్తి చేస్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న 51 మంది వేద ఉపాధ్యాయుల వేతనాలు 35,000 నుంచి 54,000 పెంచేందుకు బోర్డు ఆమోదముద్ర వేస్తుంది. అన్నప్రసాదం విభాగంలో 138 క్లీనర్లు, 79 వంటవాళ్లు స్కిల్డ్ కేటగిరీలోకి మార్చి వేతనాలు 17,000 నుంచి 22,000కు పెంచారు. అదేవిధంగా ఎలక్ట్రికల్, వాటర్ వర్క్లోని కార్మికులు అన్స్కిల్డ్ నుంచి స్కిల్డ్ గా మార్చారు. టిటిడి పాలనను మరింత వేగంగా మరియు పారదర్శకంగా నిర్వహించడానికి తాజా సాంకేతికతతో 5 ఏళ్ల కాలానికి ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఈఆర్పి ని ప్రవేశపెట్టడానికి ఆమోదం. తిరుమల అన్నమయ్య బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్ ఆధునీకరణలో భాగంగా
ఆడియో విజువల్ కనెక్టివిటీ పరికరాలు ఏర్పాటు ఆమోదం. సాంప్రదాయాలు కళల ప్రోత్సాహం మరియు ప్రోత్సాహంలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ శిల్పం మరియు నిర్మాణ సంస్థ శిల్పాలు వేతనాలు పెంచడానికి ఆమోదం. కళంకార కళలో నిపుణుడైన శ్రీ మునిస్వామి రెడ్డి జీతం 25,000 నుంచి 39,000 పెంచారు. టీటీడీ చెందిన 26 ఉప ఆలయాల్లో 227 పోస్టులు 34 స్వాధీనం చేసుకున్న దేవాలయంలో 288 పోస్టుల్లోని కొన్ని మతపరమైన పోస్టుల సృష్టిని రాష్ట్రానికి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని బోర్డు నిర్ణయించింది. తిరుమలలోని ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 2 వరుసల రహదారులు 4 లేన్ల రహదారులను అభివృద్ధి చేసేందుకు, ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు 30.71 కోట్ల టెండర్కు ఆమోదించింది. తిరుమలలో సందర్శించేందుకు దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల సౌకర్యానికి 2.28 కోట్ల విలువైన సప్తగిరి విశ్రాంతి గృహం బ్లాక్ నెంబర్ 6 నుండి 7 అభివృద్ధి పనులు టెండర్లు ఆమోదించబడ్డాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆదిశేషుడు శంకుమిట్ట విశ్రాంతి గృహం అభివృద్ధి పెయింటింగ్ పనులు చేపట్టేందుకు 10.90 కోట్లు పరిపాలన అనుమతులు ఆమోదించబడ్డాయి. అప్రూవల్ ఆఫ్ శాంక్షన్ of ₹6.90 crore towards the construction of Rajagopuram and stone prakaram for the ancient shrine of Sri Bhadrakali Sameta Veerabhadra Swami Temple in Narayanavaram. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాల వద్ద చిన్నారుల కోసం ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి టీటీడీ ఏర్పాటు చేసింది. ఇక నుంచి ఈ ఆసుపత్రి పేరు శ్రీ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అని మార్చనున్నారు. టీటీడీ పాలన మరింత సమర్థవంతంగా, త్వరగా మరియు పారదర్శకంగా నిర్వహించడానికి తాజా సాంకేతికతతో 5 ఏళ్ల కాలాన ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఈఆర్పీని ప్రవేశపెట్టడానికి ఆమోదం. తిరుమల అన్నమయ్య భవన్ సమావేశంలో మందిర ఆధునీకరణలో భాగంగా ఆడియో విజువల్ ఇంటిగ్రేటర్ పరికరాలు ఏర్పాటుకు ఆమోదం. సీఎం సార్ కి ధన్యవాదాలు తెలిపిన టీటీడీ బోర్డు ట్రస్టులు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీవాణి ట్రస్ట్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. భాస్కర్ రెడ్డి తిరుమల తిరుపతి మీడియా ప్రతినిధి టీటీడీ చైర్మన్ శ్రీకి నివేదిక ఆదేశించారు. భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ రోజు విశేషం. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.